నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్‌గా చేస్తున్నాను. నేను ఈరోజు మీకు మేల్ ఇన్‌ఫర్టిలిటీ మీద ఆల్కహాల్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆ మేల్ ఇన్‌ఫర్టిలిటీని ఆల్కహాల్ కన్జంప్షన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో స్పెర్మటోజెనసిస్‌కి అవసరమయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఈ ఆల్కహాల్ వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్‌కి సెక్రీషన్‌కి అవసరమయ్యే న్యూట్రియంట్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో ఈ స్పెర్మటోజెనసిస్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ కౌంట్ తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, రెండోది వచ్చేసేసి ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడం వల్ల కూడా ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనే దానికి ఎఫెక్ట్ అయ్యి స్పెర్మ్ యొక్క క్వాలిటీ తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళు ఆల్కహాల్ మానేయడం మంచిది. సో, ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్‌తో పాటుగా వేరియస్ పెస్టిసైడ్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడము, లేదా డ్రగ్స్, గాంజా ఇవి ఎక్కువగా యూజ్ చేయడం వలన కూడా స్పెర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతిని ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో, ఎవరైతే ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్‌తో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా స్పెర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ.